ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మనము మన దినచర్యను ప్రారంభించుటలో మనకి గొప్ప క్షేమం ఉన్నది, మనకి గొప్ప నెమ్మది ఉన్నది, మనకు గొప్ప విడుదల ఉన్నది. అవును ప్రియ దేవుని బిడలారా, మనుషులను ఎదుర్కొనడానికి ముందు మొట్టమొదట సమయము మన దేవునికి ఇచ్చుటలో మనకి ఆశీర్వాదం ఉన్నది. ప్రతి ఉదయం ఆయన మనలను తన వాక్కుతో దర్శిస్తూ ఉండగా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం, దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను సరిదిద్దుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములను చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, యెహోవా మనకు ఆధారముగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులను బట్టి మనము భయపడని అవసరం లేదు. భక్తుడు చెప్తూ ఉన్నాడు కదా, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఎంతోమంది నిద్రపోతారు, పండుకుంటారు, మేల్కుంటారో లేదో వారికే తెలియదు. ఎందుకంటే వారికి యెహోవా ఆధారముగా లేనందున. ఆయనకు ఆధారము, మన ప్రభువుని మనము ఆధారం చేసుకున్నప్పుడు, మన ప్రభుపై మనము ఆనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, కునుకక నిద్రించక కాపాడే దేవుడను నిన్ను. అవును ప్రియ దేవుని బిడ్డ, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. భక్తుడు ఎంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో అనుక్షణము పోరాటమే, అనుక్షణము యుద్ధమే, అనుక్షణము పరుగులు తీసిన అనుభవమే. శత్రువులు ప్రాణము తీయడానికి సొంతవారు, కుటుంబీకులు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఏ విధంగా తప్పించబడ్డాడు, ఎందుకు భయపడలేదు దావీదు తన జీవితంలో అంటే యెహోవాను ఆధారం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన బలాన్ని, తన ఆయుధాలను, తన అధికారాన్ని ఆధారం చేసుకోలేదు, కానీ యెహోవాను ఆధారము చేసుకొనుట వలన నెమ్మదిగా పండుకోగలిగినాడు, నెమ్మదిగా లేవగలిగినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది వారి జీవితాలలో నిద్ర ఉండదు, నిద్ర లేని రాత్రులు ఎన్నో. ఎందుకు అంటే వారు యెహోవాను ఆధారం చేసుకొనరు కనుక. మనుషులను, పరిస్థితులను నమ్ముకుంటూ దేవుని బలాన్ని తక్కువ చేస్తూ ఉంటారు, దేవుని బలాన్ని బలహీనపరుస్తూ ఉంటారు. అవును ప్రియ దేవుని బిడలారా, కనుక వారి జీవితాలలో భయము, వారి జీవితాలలో నిద్రలేని అనుభవాలు, వారి జీవితాలలో అవును ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఆందోళన చేత వారి జీవిత దినాలు ముందుకి కొనసాగించేవారుగా ఉంటారు. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన సంతృప్తి వారి జీవితాలలో ఉండదు. కనుక ఎవరైతే యెహోవాను ఆధారం చేసుకుంటారో వారు ఎన్నటికీ భయపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, 10,000 మంది దండెత్తి మోహరించిన నేను భయపడను అంటూ ఉన్నాడు. అవును, ఎన్నో మార్లు సౌలు రాజు దావీదును హతమార్చాలని మరి ఆ ఈటెను విసిరివేసినప్పుడు, అవును గోడలో నుంచి, అతని కడుపులో నుంచి ఆ గోడలోనికి దిగిపోయేలాగా మరి ఎంతో, అవును ప్రియ దేవుని బిడలారా, ఆ యొక్క ఈటెను మరి ఎంతో స్పీడ్గా విసిరివేసినప్పటికీ కూడా, అవును దేవుడు క్షణములో తప్పించే దేవుడు మన ప్రాణములను. అవును, మరణము తప్పించుట యెహోవా వశము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మరణము తప్పించుట యెహోవా వశము, యెహోవా నాకు ఆధారము, కనుక నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. 10,000 మంది దండెత్తి వచ్చినను మోహరించినను నేను భయపడను అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు కూడా ఆ అనుభవంలో ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీవు కూడా దావీదు భక్తుని వలె యెహోవాను ఆధారము చేసుకొని నిబ్బరం కలిగి ధైర్యముగా జీవించాలి. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను కాపాడే దేవుడు. కునుకక నిద్రించక ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు. సమాధిలో నుంచి ఆయన మన ప్రాణములను విమోచిస్తూ ఉన్నాడు.
కరుణ కటాక్షములను మనకు కిరీటముగా అనుగ్రహిస్తా ఉన్నాడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కనుక ఆయనను నీవు ఆధారం చేసుకో, ఆయనను నీవు ఆధారం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, నీవు నిత్యము జీవించే అనుభవంలో, నిత్యము సంతోషించే అనుభవంలో, నిత్యము నెమ్మది కలిగి జీవించే అనుభవంలో ప్రభువు నిన్ను ఉంచుతాడు. కనుక ఇటు మాటలను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ, అవును ప్రభువా, నిన్ను నేను ఆధారం చేసుకుంటూ ఉన్నాను, నేను ఏ పరిస్థితులకు భయపడను అని దేవునికి లోబడి దేవుని వాక్యానుసారంగా దేవుని వాక్యపు వెలుగులో నడుద్దాం, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, యెహోవా మాకు ఆధారముగా ఉన్నప్పుడు మేము కూడా దావీదు భక్తుని వలె నెమ్మది కలిగి మేము పండుకొని నిద్రపోయి మేల్కొంటాం. రేపు ఏమి సంభవిస్తుందో, ఈ రాత్రి ఏమి సంభవిస్తుందో అనే భయము చేత, అవునయ్యా, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన నీ బిడ్డలకు నీ వాక్కు ద్వారా నీవు ప్రత్యక్షపరచబడి నీవు మాట్లాడిన అనుభవాన్ని బట్టి వందనాలు. 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించిన నేను భయపడను అంటూ ఉన్నాడు. నీ బిడ్డలు కూడా అటువంటి అనుభవంలో వారి భయాల నుంచి వారు విడుదల పొంది, వారు నెమ్మది కలిగి, వారు సుఖముగాను, సమాధానముగాను, సంతృప్తిగాను నీ బిడ్డలు జీవించుటలో తండ్రి నీ కృప, నీవు వారికి ఆధారముగా, నీ పైన వారు ఆనుకునే బిడ్డలుగా తండ్రి నీ బాహుబలము తండ్రి చాపి నీ బిడ్డలను మీరు భద్రపరచమని, వారికి నీ క్షేమ స్థితిని దయచేయమని, ఈ దినము వారు తలపెడుతున్న పనులలో తండ్రి, ఈ దినము వారికి పరిష్కరించుకోవాల్సిన ఆ పరిష్కారములు, ఆ పనులలో ప్రభువా నీ కృప తోడుగా ఉంచండి. వారి భయాలను తొలగించండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరంగా ఉంటే వారి శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తానంటున్న దేవుడవు ప్రభువా, ఈ ఉదయకాలము నీ ప్రియ బిడ్డల హృదయాలను దర్శించి నెమ్మదితో, సమాధానముతో వారి దినచర్యలో వారిని ముందుకి కొనసాగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.